ఎలా అనుకుంటాం చెప్పు? వాళ్ళు రోల్స్ లో పడతానికి కావాలని చేస్తున్నారు. జనాలు ఇంకా గుర్తింపు రావాలి, సీజన్ 9 ఇంకెవరి మైండ్ సెట్ లోకి వెళ్ళలేదు అని ఇలాంటి వర్డ్స్ కావాలని వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళుగా అంతా ఏముంది. బయటకు వస్తే అందరూ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్యాన్ బేస్ లేని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి కుక్ చేశారు అనేసి చాలా మంది అంటున్నారు. దానివల్ల ఫ్యాన్ పేజ్ వస్తుంది కదా, ఎవరికి వస్తుంది? అందుకనే ఇప్పుడు బిగ్ బాస్ కి అంత క్రేజ్ లేదు కదా. బిగ్ బాస్ లేదు కాబట్టి ఇలాంటి వర్డ్స్ మొత్తం అన్ని బయట పెడుతున్నారు. కావాలని తిడతాం, ఒక మనిషిని తక్కువగా చూస్తాం. అలా చూసినప్పుడు ఏమైతే ట్రోలర్స్ ఏం చేస్తారు, ఇంత ఈ మాటలు అనిపించుకుంటాక మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది అని ట్రోల్ చేస్తారు. సీజన్ 9 కింద పేరు పెడతారు, ట్యాగ్ పెడతారు, ట్యాగ్ బూస్ట్ అయ్యింది. ఇంకేం కావాలి నాగార్జునకి దానికని? సృష్టి వర్మ ఆడేవాళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఉట్టిగా మాటలు పడతా వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది నాకు. సీజన్ 9 అంత బజ్ అయితే రావట్లా. ఇదే టైంకి సీజన్ 8 ఎంత గట్టిగా ఎలా మాట్లాడాము ఏంటి అన్నది అందరికి తెలిసింది. సీజన్ 9 అంత ఏం లేదు. ఇప్పుడు బస్ రావాలంటే లోపలికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఎవరిని పంపిస్తే బాగుంటుంది? మళ్ళీ పల్లవి బస్ అని తీసుకెళ్ళండి లోపలికి వైల్డ్ కార్డ్ తో. మళ్ళీ ఒకసారిగా బజులు వేసి మళ్ళీ ఒకసారిగా మళ్ళీ అద్దాలు వదులుతాయి, అంతే ఏమనదు. సో వైల్డ్ కార్డ్ తో అలెక్కి వస్తుందంట. రాజు భయ్య నీకు ఫోన్ చేసిందా? లేదు, వాళ్ళు రాదు. రాతోడు అనుకుంటా. ఏ రాతోడు? రాము రాతోడా? ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. రాము రాతోడు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది అంటున్నారు. అలాగే అనుకుంటారు అందరూ. సో బజ్ లేదు అక్కడ, సైలెంట్ గా ఉంటాం. ఎవరు? మణికంఠ. ఏమో భయ ఇంకా క్లారిటీ తెలియట్లేదు ఎవరి మైండ్ సెట్ ఎట్లా అని. ఇది కావాలని ఆడుతున్నారా లేకపోతే వాళ్ళు ఏమన్నా కాన్సెప్ట్ చెప్పారా ఏంటి అర్థం కావట్లేదు. కొన్ని వర్డ్స్ అయితే నిజంగా వాళ్ళు ఏదో చెప్పి రాసి పెట్టినట్టుగా ఇలాగే మీరు మాట్లాడండి వాళ్ళ మీదకి పంపించినట్టుగా అనిపిస్తున్నాయి కొన్ని అయితే. గ్లామర్ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు. ఎవరున్నారన్న గ్లామర్ గా? ఇప్పుడు రితు చౌదరి ఒక్కతే ఉంది కదా, ఇంకెవరు లేరు కదా. అందరూ ముసలి బ్యాచ్ అనేసి అంటున్నారు. బానే ఆడుతుంది, నైస్. అంటే ప్రస్తుతానికి అందరూ అలా కనపడుతున్నారు అంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో తెలియదు. ఇంకొంచెం గేమ్ ముందుకు వెళ్తే ఆ ముసలోళ్ళు అయినా సరే వాళ్ళే గెలవచ్చేమో కప్పు, చెప్పలేము కదా. అది ముందు సైలెంట్ గా కావాలనే పెట్టారేమో వాళ్ళు. అది ఓవరాల్ గా ఏం చెప్తారు బిగ్ బాస్ సీజన్? ఓవర్ గా కొంచెం సీజన్ 9 చాలా డౌన్ లో ఉంది. సో బజ్ రావాలంటే పోస్ట్ ఎన్టీఆర్ గారు వస్తే ఏమన్నా అవుతుందేమో అనుకుంటున్నాం. ఓకే, మధ్యలో ఉందా అవకాశం ఏమన్నా? చేతిలో పనేగా. బయట ఉన్న వాళ్ళు ఫస్ట్ లో కొంచెం బెటర్ గానే బాగానే వచ్చారు. కాకపోతే కావాలనే కొంతమందిని బయటికి పంపించడం జరిగింది. సో చివరికి సెలక్షన్ చేసిన వాళ్ళు అంత గొప్ప ఏం కాదు అనుకుంటున్నాను నేనైతే. అంటే ఫాలోవర్స్ గురించి కాదు, ఫాలోవర్స్ ఎవరికైనా వస్తుంది ఈ వీడియోలు చేస్తే. సో మాట్లాడే విధానం గానీ, ఆ గేమ్స్ ఆడే విధానం గానీ కరెక్ట్ గా ఎవరు లేరు లోపల.